సుమతి, సుమతి, తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఈ పప్పు కొంచెం రుబ్బుతావా తల్లి? ఈ స్థితిలో పప్పు రుబ్బడం నా వల్ల అవుతుందా వదినా? వల్ల కాదని ఊరుకుంటే ప్రయోజనం లేదమ్మా. కాస్త కష్టమైనా మెల్లిగా రుబ్బుతుంటే ఒళ్ళు కదిలి పడిపోయిన నీ కాలు చెయ్యి బాగైపోవచ్చు. రా తల్లి, పొచ్చి రుబ్బు. పొద్దుంకలు తింటే నీ తలనొప్పి తగ్గిపోతుంది. తెమ్మంటా అమ్మా? సంతోషించావులే నీ తెలివికి. పద, నిన్నే వెళ్ళి రుబ్బు. రావే. దుర్గా, రారంగమ్మత్త. కులాసాగా ఉన్నావా దుర్గా? ఏం కులాసా అత్త? పచ్చవాత వచ్చిన ఆడబడుచుకు పొద్దస్తమాను గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నానత్త. పాపిష్టముండా ఇలా మమ్మల్ని పీడిస్తూ ఎందుకు బతక? ఎవరిని ఉద్ధరించడానికి? ఈ పాడు బతుకు బతికే కన్నా ఒక్కసారే ఊరేసుకుని చాలకూడదు. ఈ నిందల్ని అవమానాల్ని భరిస్తూ నాకు బ్రతకాలని లేదు వదినా. క్షణ క్షణం చచ్చిపోవాలని అనుకుంటాను, కానీ అపమృత్యు అంటే నాకు భయం. నేను నమ్మి పూజించే ఆ కామాక్షి తల్లి నన్నెప్పటికైనా కరుణిస్తుందని కొండంత ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆ తల్లి దయ ఇంకా నా మీద కలగలేదు. నేనేం చేయను? దుర్గా, ఇలా నీలో నువ్వు మదన పడే కన్నా ఒక్కసారి నీ ఆడపడుచు పెడి విరగడి చేసుకోకూడదు. ఎలాగత్తా? మా ఆయనకి సుమతి ఆరో ప్రాణం. అందుకే దాని ప్రాణాన్ని తీసేస్తే నీ ప్రాణం సుఖపడుతుంది తల్లి. ఎలాగత్తా? అది తినే తిండిలో ఇంత విషం పడిస్తే సరే. అమ్మో, బయటపడితే? అది బయటపడకుండా జాగ్రత్త పడాలి. మరి నీ వెళ్ళి విషం పంపిస్తాను. వదినా, నా కాలు చెయ్యి పడిపోయినా నిన్ను కష్టపెట్టకూడదని నువ్వు చెప్పిన పనల్లా చేశానే. అంటరాని దానిలా చెరిగిపోయిన చాప మీద చావిట్లో పడేసిన భరించానే. చిప్పలో నీళ్లు, మూకుళ్ళో చీమలు పట్టిన ఎంగిలన్నం పెట్టినా తిన్నానే. నువ్వెన్నారులు పెట్టినా భరించానే. నేను నీకేం ద్రోహం చేశాను వదినా? ఆ చావే నీకు ఆనందం అయితే అలాగే కానీ, అలాగే కానీ. అక్క, రంగమ్మత్త దీన్ని మీకు ఇచ్చి రమ్మన్నారు. సుమతి, సుమతి, ఇందమ్మా ఈ పాయసం తీసుకో. పాయసం వద్దుదినా, పాయసం నాకు వద్దుదినా, వద్దు, నాకు పాయసం వద్దు. వద్దంటే వదిలి పెడతానా? ద్రాక్ష, జీడిపప్పు, యాలక్కాయలు వేసి నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. తీసుకోమ్మా. ఇందా. తల్లి కామాక్షి, ఆంటీ నువ్వు ఈ పాయసాన్ని తాగొద్దు. మీనా? అవునమ్మా, పాయసం తాగితే తిన్న మందులు పనిచేయవని నువ్వే కదమ్మా చెప్పావు. అందుకే ఈ పాయసాన్ని నేనే తాగుతాను. నీకేమైనా మర్చిపోయిందా? ఇంట్లో వేరే పాయసమే లేనట్టు ఈ పాయసాన్ని తాగుతానంటావేంటి? నువ్వైనా తాగు. నేనా? మీనా, ఈ పాయసాన్ని మనం తాగకూడదు. ఎందుకని? ఇందులో
మందు కలిపాను. దీన్ని సుమతే తాగాలి. ఇది తాగితే ఆంటీ చచ్చిపోతుంది కదమ్మా. అన్యాయంగా ఆ ఆంటీని చంపాలనుకోవడం నిజంగా ఘోరం అమ్మా, మహా పాపం. సరే సరే పద. రంగమ్మత్త, మా అమ్మ ప్రత్యేకంగా తయారు చేసిన జీడిపప్పు పాయసం తాగత్తా. నా తల్లి, నా బంగారు తల్లి, పసిదానివైన నీదెంత పెద్ద మనసమ్మా. అదత్తా. అత్త అత్త, అది ఈ రోగిష్టి దాని కోసం మీరిచ్చిన విషాన్ని కలిపిన పాయసం. అమ్మో అమ్మో, నేనిచ్చిన విషయాన్ని నాకే తిరిగి ఇచ్చేసారా? వద్దు తల్లి, నీ సావాసమే వద్దు, నన్ను వదిలేయ్. అత్త, ఏమి? మీనా ఎందుకు కొడుతున్నావు? సుమతికి మందు కలిపిన పాయసం ఇస్తే అది తనకు కావాలని మారం చేస్తూ సుమతి నోటి దగ్గర నుంచి లాగేసుకుందండి. నాన్న, నిజంగా అమ్మ అందులో కలిపింది మందు కాదు, విషం. మీనా ఆ పాయసం తను తాగాలని మారం చేస్తుంటే విషం కలిపానని ఊరికే చెప్పానండి. అలా చెప్పు దుర్గా. నేను ఈ రాత్రికి ఇంటికి రాను. మా ఆఫీసర్ గారింట్లో పని ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. పద, అన్నం పెడదు గాని. కామాక్షి, కామాక్షి. శ్రీదేవి చీర కట్టుకుని జయప్రద జాకెట్ వేసుకుని వాణిశ్రీలా వయ్యారంగా వస్తే అట్ట పిల్లల చూపులు చూస్తారని శెట్టి గారు. మీకోసం రాత్రంతా మా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. నిజంగానా కామాక్షి? మీరు చచ్చినంత ఒట్టు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టమ్మా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి, మీ మూట మీకు ఇవ్వడానికి. నేను కాగలేను. అమ్మా, ఉండండి శెట్టి గారు. కామాక్షి, కాముడు కాముడు, ఇంతకాలానికి ఒంటరిగా చిక్కావు కదా. ఇదేటి మొళ్ళలా గుచ్చుకుంటున్నాయి, ఇదేటి నొన్నగా ఉంది. గుండె గుండె బాబా. కోకల కోటిగా నీ కోతి మొహానికి కామాక్షి కావాలా? వద్దు. చీరల వ్యాపారంతో అమాయక స్త్రీలను వల్ల వేసుకుంటావా? వేసుకోరు బాబా. నీకు నిమ్మకాయ పిండి చిక్కడి మధ్య కావాలా? నన్ను చంపగా పెట్టు. మళ్ళీ జన్మలో పరస్త్రీ మొహం చూడరు బాబు. కామాక్షి మొగుడు ఇక్కడికి వచ్చేంత వరకు కాలు కదిపేవా నీ ఆకారం వికారమైపోతుంది. అతడు రాగానే అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకో. లేదా మళ్ళీ నా కీళ్లు పీకేస్తా, నా ఒళ్ళు చీరేస్తా, నా కళ్ళు పీకేస్తా. ఆంటీ, నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? వద్దు మీనా, మీ అమ్మ చూస్తే కొడుతుంది. ఏం కొట్టదు, అమ్మ పక్కింటికెళ్ళింది. ఏది చేయి చూపించు.
చెల్లా నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చా? నీ అమ్మకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తుంది. ఆంటీ కప్పుకొని దుప్పటి కూడా లేకుండా ఇలా చలిలో వణుకుతూ తల్లాళ్ళు ఎలా పడుకుంటా? పడుకోక తప్పదమ్మా. ఇలా చలిలో వణుకుతూ జీవచ్చోలా జీవించమని ఆ కామాక్షి తల్లి నా నుదుట రాసిందమ్మా. ఏడోకు ఆంటీ, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా గదిలోకి వచ్చి నా పరుపు మీద పడుకుందు గాని రా ఆంటీ. నాకు ఆ అదృష్టం లేదమ్మా. నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి పో. మీనా, నువ్వు మంచిదని కదూ, నా మాట విని పో తల్లి. నువ్వు రాకుండా నీ వెళ్ళనంటే వెళ్ళను. తల్లి కామాక్షి, నేనిప్పుడేం చెయ్యాలి? నన్ను ఇక్కడే పడుకోనివ్వాలి. ఆంటీ ఇక హాయిగా నిద్రపో. మీనా, చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండు, చల్లగా ఉండు. మీనా లేముందు వదిన, ఈ రోగిష్టి దాని పక్కన పడుకుంటావా? వదినా, మీనాని కొట్టద్దు. వద్దుదినా, మీనాని కొట్టద్దు. నిన్ను కొట్టలేకే నా బిడ్డను కొడుతున్నానా? పాపిస్తానా? వదినా, నీ పాడు రోగాన్ని నా బిడ్డకు కూడా అంతగట్టాలి. కావాలని నా బిడ్డ నీ పక్కన పడుకోబెట్టుకుంటావా? లేదు వదినా, మీనే నా పక్కన బలవంతంగా పడుకుంది. పసిబిడ్డ బలవంతం చేస్తే మాత్రం రోగిచ్చిదానివి నువ్వెలా ఒప్పుకున్నావే? నాటకం ఆడుతున్నావా? నాటకం. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు మా సంసారం బాగుపడదు. పోవే బయటికి. వదినా, 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 నీకు దండం పెడతాను వదినా. ఆంటీ అంటే ఆంటీ. వదినా, వద్దొదినా, వదినా, వదినా, వద్దొదినా, వదినా, దండం పెడతాను వదినా. వదినా, వద్దొదినా, వదినా, వదినా. చిచి, ఎందుకే ఇవన్నీ? రేపు ఎప్పుడైనా ఆంటీలాగే నీకు కాళ్ళు చేయి పడిపోతే ఈ చెప్పా మూకుడు కాదు. తల్లి కామాక్షి, ఏ దేనురాలిని కడ తెచ్చినా కరుణించినా నీదే భారం తల్లి. మీనా, మీనా, నాన్న, ఏమ్మా ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? అమ్మ ఆంటీని బయటికి గెంటేసింది నాన్న. ఆంటీని బయటికి గంటేసిందా? దుర్గా, దుర్గా, ఏంటండి? సముద్ర బయటికి గంటేసావా? అవునండి, ఈ చెల్లెలకి సేవలు చేయడం నా వల్ల కాదు. అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు, సుఖం లేదు. అందుకే బయటకు గెంటేశాను. ఛీ, నువ్వు మనిషివా రాక్షసివా? అవిటిదైనా నా చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించడానికి నీకు మనసులో ఒప్పిందే పాపిస్తుందానా? ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. సుమతి, నా సుమతి ఇప్పుడు ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో